జస్ట్ మిస్, చిన్న గ్యాప్ అంతే, చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. ఒక భారీ విమాన ప్రమాదాన్ని జస్ట్ మిస్లో తప్పించుకోగలిగాం. సో కేరళ కాలికట్లోని ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే సమస్యని గుర్తించారు పైలట్లు. వెంటనే రివర్స్ వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతానికి 188 మంది ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధమైనటువంటి ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఇదే రకమైనటువంటి ఒక సాంకేతిక లోపం తలెత్తింది. సో సమస్యని ముందే గుర్తించి టేక్ ఆఫ్ నిలిపివేశారు. సుమారుగా 160 మంది ప్రయాణికులు తమ ప్రాణాలని కాపాడుకోగలిగామని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. వరుస విమాన ప్రమాదాలు జనాల్ని భయభ్రాంత గురి చేస్తే ఇక్కడ మీకు 2 అంశాలు చెప్పాను. ఒకటి కేరళకు సంబంధించింది. కేరళలోని కాలికట్ నుంచి దోహాకు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టేక్ ఆఫ్ అయింది బుధవారం రోజున. గాల్లోకి లేచిన తర్వాత కొన్ని క్షణాల్లోనే సాంకేతిక సమస్యని గుర్తించారట. వెంటనే ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశారు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అది టేక్ ఆఫ్ అవ్వక ముందు గుర్తించాల్సిన సమస్యని టేక్ ఆఫ్ అయిపోయి గాల్లో ఎగురుతుండగా గుర్తించారు. సో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. లేదు అని అంటే కనుక గాల్లో ఎగురుతుండగానే ఈ సమస్య గుర్తించి ఉంటే, గాల్లో ఎగిరిపోయింది ఆల్రెడీ, అది అలా ఇంకా ముందుకు చాలా దూరం వరకు వెళ్ళిన తర్వాత గుర్తించి ఉంటే పెద్ద సమస్య జరిగి ఉండేది, పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సో 188 మందితో వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం అంటేనే ఈ డేంజర్కి ఒక పర్యాయ పదంగా మారిపోయింది. ఒక విమాన ప్రమాదానికి పర్యాయ పదంగా మారిపోయింది ఎయిర్ ఇండియా విమానం అంటేనే. దురదృష్టం బంకలాగా అంటి పట్టుకొని ఉంది ఎయిర్ ఇండియా విమాన సంస్థకి. సో వరుస ఘట్టంలో అన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినవే. కాలికట్ నుంచి దోహా వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానంలో 188 మంది ప్రయాణికులు ఉంటే టేక్ ఆఫ్ అయిపోయి గాల్లోకి ఎగిరిన తర్వాత కొన్ని నిమిషాల్లో సమస్యను గుర్తించారట. వెంటనే తిరిగి ల్యాండ్ అయిపోయారు. కాబట్టి అంతా హమ్మయ్య, ప్రాణాలతో బయటపడ్డామన్నట్టుగా వారంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇంకో ఘటన ముంబైలో జరిగింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళవలసినటువంటి ఆ విమానం టేక్ ఆఫ్ అవ్వక మునిపే సాంకేతిక సమస్యను గుర్తించి ఆ టేక్ ఆఫ్ నిలిపివేశారు. సో అక్కడ వెళ్లేందుకు కాక్పిట్, అంటే ఆ పైలట్స్ కూర్చునేటువంటి ఆ క్యాబిన్ కాక్పిట్ అంటూ ఉంటారు. దాంట్లో స్పీడ్ని రికగ్నైజ్ చేసేటువంటి ఆ డిస్ప్లే మీటర్ని కొంత సాంకేతిక సమస్యను గుర్తించారట. దీంతో దాన్ని నిలిపివేశారు. సో 1 కాదు 2 కాదు, వరుసగా విమాన ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానం అంటేనే ఏకంగా డేంజర్ సింబల్కి ఒక పర్యాయ పదంగా మారిపోయాయి. 1 కాదు 2 కాదు, వరుస విమాన ప్రమాదాలు అహ్మదాబాద్ ఘటన తర్వాత నుంచి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గాల్లోకి లేచిన తర్వాత ఇంజిన్ ఆఫ్ అయిపోవడం, గాల్లోకి లేచిన తర్వాత డీజిల్ లేకపోవడం, గాల్లోకి లేచిన తర్వాత ఇంకేదైనా ఇతరత్ర సమస్యల కారణంగా అవన్నీ కూడా నిలిపేయడం జరుగుతోంది. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలన్నీ ప్రజల్ని బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. సో 160 మందితో ప్రయాణం కొనసాగిస్తోంది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లేందుకు సిద్ధమైంది ఆ విమానం. అయితే ఈ క్రమంలో కాక్పిట్లో వేగ పరిమితులని ప్రదర్శించే, అంటే డిస్ప్లే స్పీడ్ చూపించే డిస్ప్లే స్క్రీన్లో అక్కడ కొన్ని టెక్నికల్ సమస్యను గుర్తించారు. దీంతో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టేక్ ఆఫ్ నిలిపివేశారు. తర్వాత ప్రయాణికులని విమానం నుంచి దింపి వేరే ఒక విమానం ద్వారా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అక్కడి ఎయిర్పోర్ట్ అధికారులు చేశారు. సో 2 ఘటనలు వేరువేరుగా చోటు చేసుకున్నప్పుడు 2 కూడా ఎయిర్ ఇండియా విమానాలే. ఒకటేమో కేరళలో కాలికట్ నుంచి దోహాకు వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం, ఇంకోటి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం. ఎయిర్ ఇండియా విమానం ఇది ఎయిర్ ఇండియా కాదు, అది డెఫినెట్గా ప్రాణాలని గాల్లో కలిపేటువంటి ఒక విమానంగానే ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. సో వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఎయిర్ ఇండియాని వెంటాడుతూ ఉండగా ప్రస్తుతం మరో 2 అంశాలు మరింతగా ఆందోళన గురి చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అంశాలపైన ఇప్పటికే అటు డీజీసీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కానివ్వండి, ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించి అధికారులు కానివ్వండి, ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి మీరు ఇంకోసారి ఎయిర్ ఇండియా విమానాన్ని గాల్లో ఎగరాలి అనుకుంటే వెంటనే వాటిని 100% అథెంటిసిటీ అందరూ పరిశీలించి అందరూ పక్కాగా ధృవీకరించుకున్న తర్వాత 100% మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందని ధృవీకరించుకున్న తర్వాతే దానికి గాల్లోకి ఎగరడానికి పర్మిషన్ ఇవ్వాలి. లేదు అంటే కనుక ఈ వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న అంశాలను మొత్తం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ అంతా చెప్తున్నారు. కానీ ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని రకాలుగా అథెంటిసిటీ ఉండాలని చెప్పినా, ఎన్ని రకాలుగా విమాన ప్రమాదాలకు సంబంధించి
సో అక్కడ అంతా ఉండాలని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఇటువంటి ఘటనలు ఇంకా ఇంకా శృతిమించుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తుంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధు దగ్గరికి వెళ్తానండి. మధు, సో ఏంటి వరుస ప్రమాదాలు ఎయిర్ ఇండియా విమాన సంస్థని వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాం. ముంబైకి వెళ్ళవలసినటువంటి ఒక విమానం టేక్ ఆఫ్ సమయంలో కొంత సాంకేతిక సమస్యను గుర్తించి టేక్ ఆఫ్ను రద్దు చేశారు. ఇంకో ఘటనలో టేక్ ఆఫ్ అయి గాల్లో ఎగురుతుండగానే సాంకేతిక సమస్యను గుర్తించి తిరిగి ల్యాండ్ చేశారు. ఎలా చూడాలి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు సంబంధించి? వాళ్ళు నిర్లక్ష్యం అనుకోవాలా, అశ్రద్ధ అనుకోవాలా? నిజంగానే వరుస ప్రమాదాలు ఎయిర్ ఇండియాను వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ ఘటన మర్చిపోక ముందుకి ఆ విషాద ఛాయలు ఇంకా మన కళ్ళ ముందు మెదలాడుతున్న సందర్భంలోనే ఈ సాంకేతిక సమస్యలతో ముఖ్యంగా ఓన్లీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే వరుస సాంకేతిక సమస్యలు. ఇప్పుడు చాలా విమాన సంస్థలు విమానాలను నడుపుతా ఉన్నాయి. కొన్ని అరకొర కొన్ని కనిపిస్తా ఉన్నాయి. కానీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే ఎందుకు పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఆందోళనలో విమాన ప్రయాణికులు ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగానే రేపు ఫ్యూచర్ లో ఎయిర్ ఇండియా విమానాలు బుక్ చేసుకోవాలంటే ఆందోళన చెందాల్సినటువంటి, భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు రెండు విమానాలకు సంబంధించి ఒకటి 160 మందితో ప్రయాణిస్తుంటే మరొకటి 188 మందితో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు. సో ఏ చిన్న ఒకవేళ సాంకేతిక సమస్యను గుర్తించకపోతే వారి ప్రాణాలన్నీ కూడా అత్యంత ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉండే, ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి సిచ్యువేషన్. దీంట్లో ఢిల్లీ నుంచి ముంబై నుంచి వచ్చేటువంటి దాంట్లో 160 మంది ఉంటే కేరళలోని కాలికట్ నుంచి దోహాకు వెళ్లే దాంట్లో 188 మంది సిబ్బంది. ఇదో ఏసీ క్యాబిన్ లో సాంకేతిక సమస్య ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే దాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసినటువంటి ఘటన ఇది మొదటిసారి కాదు, పదే పదే పునరావృతం అవుతున్నాయి. యాక్చువల్ గా అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత హై లెవెల్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ వేసుకున్నారు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యం. ప్రతి విమానం బయలుదేరే ముందు పూర్తి స్థాయిలో చెకింగ్ జరిగిన తర్వాత, అన్ని పర్మిట్లు వచ్చిన తర్వాత, అంటే టేక్ ఆఫ్ అయ్యేటువంటి మరుక్షణం వరకు కూడా అన్ని సక్రమంగా ఉన్నాయని తెలిస్తేనే టేక్ ఆఫ్ కు అనుమతి ఇవ్వాలి అనేటువంటిది మన హై లెవెల్ కమిటీ వేసుకున్నారు వాళ్ళ దాంట్లోనే, మొత్తం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యం. అయినా కూడా ఈ రోజు రెండు విమానానికి సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళన ఉంది. మరి దీనిపైన ఎయిర్ ఇండియా యాజమాన్యం ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే ప్రయాణాలు క్షేమంగా ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి, వారికి మిగతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో ఎయిర్ ఇండియా దీని మీద రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనోజ్, థ్యాంక్ యూ మధు. వరుస విమాన ప్రమాదాలకు సంబంధించిన అంశం నిజంగా మధు చెప్తున్నట్టుగా ఎయిర్ ఇండియా విమానానికి ఎవరైనా పర్యటనల కోసం కానివ్వండి, టూరిస్ట్ కోసం కానివ్వండి, వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్ కోసం బుక్ చేసుకోవాలంటేనే 100 సార్లు ఆలోచించే అవకాశం ఉంది. బికాస్ ఒకటి కాదు రెండు కాదు, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. జూలై 22, 2025 రోజున ఎయిర్ ఇండియా విమానం